మా రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో బొబ్బిలి రామషా గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు, మా జావీద్ గారు, ఎస్టీసీల అధ్యక్షుడు యాదగిరి గారు, ఎక్స్ ఎంపీపీ ఆయన సంతోష్ గారు, వేణురాజు గారు, మా రాజేందర్ రూరల్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, డివిజన్ ఇన్ఛార్జీలు, మరి మీ ప్రెస్ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కేటీఆర్ గారు రాహుల్ గాంధీని కేసీఆర్ ఉరి తీయాలంటున్నారు. అంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తే మరి మా అధినాయక సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు మీరు కుటుంబ సభ్యులంతా పోయి ఢిల్లీలో అమ్మ మాకు తెలంగాణ ఇస్తే చాలు, మాకు తెలంగాణ పార్టీనే కాంగ్రెస్ పార్టీ మర్జ్ చేస్తాం, మాకు పార్టీతో సంబంధం లేదు అని చెప్పి మరి అటువంటి వ్యక్తులు ఇవాళ అటువంటి మా త్యాగాల మూర్తి సోనియా గాంధీ కుటుంబం అంటే వారు భర్తను పోగొట్టుకున్నారు, వారు అత్తమామను పోగొట్టుకున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కోసము దేశం కోసం త్యాగం చేసిన పార్టీ సోనియా గాంధీ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీ తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేస్తే దాన్ని గ్రహించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ. మరి అటువంటి కుటుంబం మీద ఈరోజు ఈ బచ్చా అయినటువంటి ఆయన స్థాయి కాదు, వారి గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ గారికి లేదు. అయినా అటువంటి వారి మీద ఉరి తీయాలా అనే భాష అనేది మేము దాన్ని తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటి పద్ధతులు మార్చుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారిని ఉరి తీయాలంటారు. మరి మీరు పార్టీ అధికారం రాకముందు ఎందుకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అటువీలకు? మరి నిజంగానే మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేస్తున్న వ్యక్తి నీ స్వార్థం కోసం మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, సరే అదృష్టం కోసం పార్టీ మీకు అధికారం వచ్చి తెలంగాణ అధికారం ఇచ్చినావు. నువ్వు ఇచ్చేమని ఏం చెప్పినావు? కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు అంటే అండగా ఉన్న పార్టీ. మరి అటువంటి వాళ్ళకు నువ్వేం చెప్పిన వాగ్దానం చేసినావు? మొట్టమొదటిసారిగా నేను ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుక్కుంటా అన్నావు. మరి నీకు తెల నరుక్కున్నావా? ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాలు అన్నావు. ఎక్కడ నేను 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేసినావా? గరీబులందరికీ కూడా 2 పడకలు ఇల్లు ఇస్తా అన్నావు, ఒక్కటని ఇచ్చినావా? గ్రామ స్థాయిలలో 12% మైనారిటీలకు అన్నావు, ఇచ్చినావా? మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు బడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ఎన్నికల్లో వాగ్దానం చేసినాం, వాస్తవంగా ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. మా రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఈ 2 సంవత్సరాలలో సుమారు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది యువకులకు. అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల కోసం నీకు 500 రూపాయల సిలిండర్ అని సిలిండర్ ఇచ్చినాం. ఏది ఉచిత బస్సు అన్నాం, బస్సు ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నాం, వైట్ రేషన్ కార్డు ఉన్న వరకు. అంటే అది మామూలు విషయం కాదు. 200 యూనిట్లు అంటే నీకు 200 యూనిట్లు అంటే ఒక్కొక్క కుటుంబానికి సుమారు 800 నుంచి 1000 రూపాయలు లాభపోతారు. మరి అదే నిరుపేదలందరికీ కూడా 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అటువంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇస్తున్నాం. మరి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తున్నాం. ఆర్థిక భారం ఎంత పడ్డా కానీ మేము ఎన్నికల వాగ్దానం చేయలే సన్న బియ్యం ఇస్తాను. ఈ చెప్పండి సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా రైతాంగం కోసం ఈరోజు మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం. సుమారు 22,000 కోట్ల వరకు రుణమాఫీ చేయడం జరిగింది రైతాంగం కోసం. నీకు ఏదైతే రైతు భరోసా అన్నాం అది 12,000 ఇస్తున్నాం. బోనస్ అన్నాం 5,000 బోనస్ ఇస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మేము ఇండ్లు అన్నాం, ఒక్కొక్క నియోజకవర్గం 3,000 ఇండ్లు ఇస్తున్నాం. మరి ఇచ్చిన వాగ్దానం 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద అమలు చేసినామే. నువ్వు పెద్ద అప్పుల కుంపటి చేసిపోయినావు తెలంగాణలో. బంగారు తెలంగాణ, బతుకుదేరు తెలంగాణ లెక్క చేసిపోయినావు నువ్వు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నువ్వు ప్రాజెక్టులు అన్నావు, ప్రాజెక్టు తెరిచిస్తా అన్నావు, తోలు తీస్తా అంటున్నావు, బట్టలు ఉడిగిస్తూ అంటున్నారు మామాళ్ళు కలిసి.
మరి ఇంత మరి మాట్లాడిన వాళ్ళు మరి అక్కడ అసెంబ్లీ నడుస్తుంది. మరి అసెంబ్లీకి పోయి ఎవరైనా ప్రతిపక్షం అనేది మాకు అసెంబ్లీ రోజు పెంచమంటారు, మీరు అసెంబ్లీకే పోతలేరు, మేము పోం అసెంబ్లీ పోం, మీ బట్టలు ఉడదీస్తారు, ఆ బట్టలు మీరు ఉడదీసుకుంటారా అనే భయానికి అసెంబ్లీ అడుగు పెడతలేరు. మరి ఇటువంటి మీరు మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఏదైతే మేము ఎలక్షన్ వాగ్దానం చేసినామో అన్నీ తూచ తప్పకుండా చేస్తున్నాము. మీరు మామ, అల్లుడు, బామ్మర్ది, కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా కవిత రోడ్డు మీద మిమ్మల్ని తిరుగుతున్నది. మీరు ఏం జాగ్రత్తలు చేస్తారు, ఏం మాట్లాడతాము, అది హరీష్ రావు గారిని నిలదీస్తున్నది. నువ్వు ప్రతిపక్షం నాయకుడు ఉండి అసెంబ్లీకి పోకుండా నన్ను ఏదో అన్నారు, మరి నువ్వు అన్న మాటలను మేమైనా పట్టించుకుంటున్నామా? మరి నీకేదో అన్న మాట అన్నదానికి నువ్వు అసెంబ్లీ బైకట్ చేస్తున్నావు. చర్చించు ఈ ప్రాజెక్టుల గురించి. ఆ రోజు తెలంగాణ కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, నిధులు నీళ్లు. మేము దీని గురించే తెలంగాణ కొట్లాడినాం, గత 40-50 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు రాష్ట్రంలో 8,13,000 కోట్ల అప్పులు చేసినావు. దాంట్లో నీటిపారుదలకు 1,87,000 కోట్ల అప్పులు చేసినావు. ఇవాళ దాని మీద భారం పెట్టినట్టు ఏ ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినావా? మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ప్రజెంటేషన్ ఇచ్చారు మాకు అందరికి పిలిచి, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, అందరు ఎమ్మెల్యేల సమక్షంలో. మరి ఇలా అసెంబ్లీలో మీరు పోయి మాట్లాడరు. మీరు చేతగాక మీ బట్టలు ఎక్కడ ఓడదీస్తున్న భయానికి మీరు పోకుండా ఏదో బయట మీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు, అది ప్రెస్ ముందర పెట్టి అసెంబ్లీలో చర్చించుకోండి. అంత మంచి మీకు వాగ్దానం. రేవంత్ రెడ్డి గారు మొన్న కేసీఆర్ గారిని దగ్గర పోయి కల్చారం చేసుకున్నారు వచ్చినందుకు. వచ్చి అదే గంట కూర్చుండకపోతే వెళ్ళిపోతుంది. మరి ఈ విధంగా మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల ఉన్నారు. ఎక్కడ కూడా వారికి తెలియదు, మనకు తెలియదు అనుకోకుండ్రి. మీది దొరపెత్తందారం మీది. మా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీది. అందరికీ సామూహిక న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కరు తప్పు చేసినా మా పార్టీ మేమే నిలదీసుకుంటాం, మాకు ఎవ్వరు సూచించే అవసరం లేదు. అంత మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి మా ఆదినాయకులను ఉరితీస్తానడము ఈ సమంజసకాము. దీన్ని మేము తీవ్రంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి మాటలు మానుకోండి, లేకపోతే మీకు మొన్ననే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. అస్సాం గణపరిషత్ అనేది పార్టీ ఏర్పడ్డది, అది నామరూపాల్లో కూడా పోయింది. ఈ లోకల్ పార్టీ అనేది మీ టీఆర్ఎస్ పార్టీ. మీరు ఏదో మాయమాటలు చెప్పి 8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజలు భయభ్రాంతులు చేసి ఈ బల్లకొల్లు పయలు చెప్పి మీరు 10 సంవత్సరాలు ఆందోళన చేశారు. ఇక మీకు మళ్ళీ ప్రజలు మీకు పట్టం కట్టేది లేదు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు. టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలందరూ చెప్తున్నా, మీరు గమనించుకోండి. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో. రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. మేము ఇంకా లాంగ్ టర్మ్ ఉండేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వీరిద్దరు కూడా జోడేట్లాగా ఉన్నారు. ఈ విధంగా అధికారంలోకి వస్తుంది. ముఖ్యంగా మీరు ఎక్కడన్నా జిల్లాలో ఏమన్నా అభివృద్ధి చేసిర్రా 10 సంవత్సరాలలో? ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిరే, 1,80,000 కోట్లు అప్పు చేసిర్రు. ఏ నీటి ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ చేసిర్రా? ఈరోజు ప్రాణద చేవెళ్ళ మేము రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానిని మేము 24,000 కోట్లతో డిజైన్ చేసుకున్నాము. అటువంటి ప్రాజెక్టును నీరు గార్చిరు మీరు. మా అప్పుడు పెద్దలు సుదర్శనుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండే 900 కోట్లు ఖర్చు పెట్టి 2021 ప్యాకేజ్ ఒక దశకు తీసుకొచ్చిర్రు. ఇదే మా యొక్క మంచిపా ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో సుమారు 1,85,000 ఎకరాలకు సాగునీటికి వస్తుండే. అటువంటి ఇంకొక 300 కోట్లు పెడితే అయ్యేది. దానిని మీ ఎత్తు పెంచిర్రు, 3,000 కోట్లు పెంచిర్రు. పెంచి అడ్డగోలుగా పైపులు వంకొచ్చిర్రు మీ కమిషన్ల కోసము. ఆ ప్రాజెక్టు ఇప్పటికి కూడా నిరుపయోగం ఉన్నది. మాకు అర్థం కావట్లేదు, దీన్ని ఏం చేద్దాం? ఎట్టు పడితే పైపులు వేసి పెట్టారు, తవ్వి పెట్టారు. మరి గ్రావిట్ కాల్వ ద్వారా తీద్దామా, పాత ప్రాజెక్ట్ ద్వారా పోతామా, కొత్త ప్రాజెక్టు ద్వారా ఇంజనీర్లు ప్లాన్ చేస్తున్నారు. మీరు చేసిన ప్రాజెక్టులన్నీ మీ సమక్షంలోనే అసెంబ్లీలో మాట్లాడదామంటే మీరు రాకుండా దొంగలకి తప్పించుకొని మమ్ములను అనే విధంగా మాట్లాడు సమంజసం కాదు ఇది. ఇప్పటికైనా మీకేమైనా ఉంటే అసెంబ్లీలో అటెండ్ చేయండి. మీ యొక్క ప్రాజెక్టుల గురించి మాకు మీరేం చేశారు, మేమేం చెప్తాము, ప్రజల సమక్షంలోనే, అసెంబ్లీ సమక్షంలోనే నిరూపించుకుందాం రండి అని మేము వారికి ప్రజాపడుతున్నాము. మరి ఇకనైనా ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసుకోండి అని నేను సభాముఖంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి, జిల్లా ప్రతినిధి సభ నుంచి వారిని వేడుకుంటున్నాను.